ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. గుజరాత్లో పర్యటిస్తూ ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గాంధీనగర్లోని రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం 5వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా 593 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. అనంతరం స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ రాబోయే కాలంలో భద్రతా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతోందన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు డిజిటల్ అరెస్ట్, సైబర్ క్రైమ్, అదేవిధంగా ఫిషింగ్ దాడులు వంటి పదాల గురించి తెలియదని, నేడు అవి ప్రధాన ముప్పులుగా నిలుస్తూ ఉన్నాయని చెప్పారు. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం వంటి సంస్థల ప్రాముఖ్యత మరింత పెరుగుతోందన్నారు. స్వదేశీ సామర్థ్యాలను, స్వావలంబనను పెంపొందించడం ద్వారా రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తోందని రాష్ట్రపతి పేర్కొంటూ, देश की प्रगति और विकास के लिए आंतरिक सुरक्षा अनिवार्य है. आने वाले समय में सुरक्षा परिपृष्ठ और जटिल होती जाए. कुछ वर्ष पहले तो हम डिजिटल अरेस्ट, साइबर क्राइम, फिशिंग अटैक्स जैसे शब्दों से परिचित नहीं थे, लेकिन ये आज बहुत बड़े खतरे के रूप में हमारे सामने है. ऐसे परिस्थिति में राष्ट्रीय रक्षा विश्वविद्यालय जैसे संस्थानों का महत्व और उत्तरदायित्व बढ़ जाता है. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొని ప్రసంగించారు. భారత మహిళా శక్తి తన కృషి, ధైర్యం, ఆత్మవిశ్వాసంతో కొత్త శిఖరాలను అధిరోహిస్తుందని కొనియాడారు. 21వ శతాబ్దం మహిళలదేనని, మహిళా రిజర్వేషన్ చట్టం అమలుతో చిరకాల స్వప్నాలు సాకారంతో పాటు భవిష్యత్తు సంకల్పాలు నెరవేరుతున్నాయన్నారు. 2023లో నూతన పార్లమెంటు భవనంలో నారీ శక్తి వందన్ అధినియం ద్వారా ప్రభుత్వం తొలి అడుగు వేసిందని, అది సకాలంలో అమలు కావడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మహిళలకు రిజర్వేషన్ అవసరమని, వారి భాగస్వామ్యం వలన దేశ ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఉద్ఘాటించారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి రాజ్యాంగ నిర్మాణ సభ వరకు మహిళలు అందించిన సహకారం వెలకట్టలేనిదని నరేంద్ర మోదీ పేర్కొంటూ, भारत 21वीं सदी के सबसे बड़े निर्णयों में से एक निर्णय लेने जा रहा है कि 21वीं सदी के महत्वपूर्ण निर्णयों में से एक महत्वपूर्ण निर्णय ये है, ये निर्णय नारी शक्ति को समर्पित है, नारी शक्ति बंधन को समर्पित है. हमारे देश की संसद एक नया इतिहास रचने के करीब है. एक ऐसा नया इतिहास जो अतीत की संकल्पनाओं को साकार करेगा, जो भविष्य के संकल्पों को पूरा करेगा. ఢిల్లీ డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. 213 కిలోమీటర్ల మేర 6 వరుసలుగా నిర్మించిన ఈ ఎకనామిక్ కారిడార్ను 12,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి చేశారు. ఈ కారిడార్ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మీదుగా వెళ్తూ ఉంది. దీని వలన ఢిల్లీ, డెహ్రాడూన్ల మధ్య ప్రయాణ సమయం 6 గంటల నుండి సుమారు 2.5 గంటలకు తగ్గనుంది. డెహ్రాడూన్లో జరిగిన ఈ కారిడార్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ఈ ఎకనామిక్ కారిడార్ ఉత్తరాఖండ్లో ఏడాది పొడవునా పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. శీతాకాల పర్యాటకం, డెస్టినేషన్ వెడ్డింగ్లకు ఉత్తరాఖండ్ గమ్యస్థానంగా మారుతోందన్నారు. దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని ఒక ప్రైవేటు విశ్వవిద్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. వర్సిటీలోని అమరావతి 1S, గన్నవరం మేధా టవర్స్లో ఏర్పాటు చేసిన 1Q క్వాంటం టెస్ట్ బెడ్స్ను ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ, భారతీయ పరిశోధకులకు క్వాంటం హార్డ్వేర్ పరీక్షించేందుకు అమరావతి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ AQRF కీలకంగా మారుతుందన్నారు. అమరావతి 1S టెస్ట్ బెడ్ పరిశోధనలకు మేధా టవర్స్లోని 1Q టెస్ట్ బెడ్ పారిశ్రామిక వినియోగానికి తోడ్పడతాయని తెలిపారు. ఈ రెండు క్వాంటం టెక్నాలజీలో దేశ సామర్థ్యాన్ని పెంచాయన్నారు. దేశంలోని తొలి క్వాంటం కంప్యూటర్లకు ఆంధ్రప్రదేశ్ వేదిక అయినందుకు సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి మాట్లాడుతూ, We are launching Amaravati 1S and Amaravati 1Q. These are India's first open access quantum reference facilities. Indians are capable provided there is a convergence. Amaravati 1S and 1Q, they are fully instrumented quantum hardware test beds. Andhra Pradesh has become the first Indian state to commission quantum systems on its soil.
న్యూఢిల్లీలో జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ IIPA 72వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుపరిపాలన కోసం AI అనే అంశంపై ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. సమ్మిళిత సమర్థవంతమైన వికసిత్ భారత్ నిర్మాణానికి కృత్రిమ మీద AI ఒక కీలక సాధనమని పేర్కొన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ దార్శనికతను బలోపేతం చేసే AIని వినియోగించుకోవడంలో భారతదేశం ముందంజలో ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేవలం సాంకేతిక విప్లవం మాత్రమే కాదని ఇది ఒక మానవ విప్లవం అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రభుత్వాలకు మునుపెన్నడూ లేని విధంగా మెరుగైన సేవలు అందించేందుకు సాధికారత కల్పిస్తుందన్నారు. పరిపాలన అంటే కేవలం నియమాలు, వ్యవస్థలకు సంబంధించినది కాదని దాని నిజమైన ఉద్దేశం ప్రజలకు సాధికారత కల్పించడమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. AI is a tool of technology and it is an enabler for building a Viksit Bharat that is inclusive, efficient and future ready. At the journey towards a developed Bharat by 2047, AI empowers governance to become faster, smarter and more transparent. In a Viksit Bharat, AI will act as a bridge between the policy and the people. 3 రోజుల పాటు పొడిగించిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి జరిగాయి. ఇందులో భాగంగా లోక్సభలో రాజ్యాంగ 131వ సవరణ 2026 బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన 2026 బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టగా, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ 2026 బిల్లును హోంమంత్రి అమిత్ షా సభలో ప్రతిపాదించారు. మొదట ఈ బిల్లులను సభలో ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. ఈ క్రమంలో రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన ఓటింగ్లో ప్రభుత్వానికి అనుకూలంగా మెజారిటీ రావడంతో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ చేపట్టారు. ఓటింగుకు ముందు బిల్లులపై సుదీర్ఘ చర్చ జరుగుతుందని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు. ఈ 3 బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ జరుగుతుందని వెల్లడించారు. పార్లమెంటు సమావేశాలలో భాగంగా శుక్రవారం రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2026పై లోక్సభలో ఓటింగ్ జరిగింది. ఈ ఓటింగ్లో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు రాగా 230 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. లోక్సభలో 528 మంది సభ్యులు ఓటు వేశారు. ఈ బిల్లుకు 3/2 ఆధిక్యం కోసం 352 ఓట్లు రావాల్సి ఉండగా 298 ఓట్లు మాత్రమే రావడంతో బిల్లు వీగిపోయింది అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. రాజ్యాంగం 131వ సవరణ బిల్లు 2026 వీగిపోవడంతో పునర్విభజన బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026లను ఉపసంహరించుకుంటున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ప్రకటించారు. జనగణన 2027 మొదటి దశలో భాగంగా ఇళ్ల జాబితా, గృహ గణన HLO క్షేత్రస్థాయి కార్యకలాపాలు దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గురువారం ప్రారంభమయ్యాయి. అండమాన్ నికోబార్ దీవులు, గోవా, కర్ణాటక, లక్షద్వీప్, మిజోరాం, ఒడిశా, సిక్కింతో పాటు జాతీయ రాజధానిలోని NDMC, ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతాలలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లోనూ ఈ జనగణన ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహాల గణన చేపట్టనున్నారు. ఈసారి పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడంతో పాటు స్వీయ గణన సదుపాయం కల్పించారు. మొదటి దశలో భాగంగా స్వీయ గణన సదుపాయం ఈ నెల 30వ తేదీ వరకు 15 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అనంతరం ఇళ్ల జాబితా, గృహ గణన మే 1 నుండి 30వ తేదీ వరకు 30 రోజుల పాటు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన జనగణన 2027లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. జనగణన ప్రక్రియపై గవర్నర్ ఒక వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ ఈ ప్రక్రియ దేశ రాష్ట్రాల అభివృద్ధికి కీలకమైనదని పేర్కొన్నారు. జనాభా గణనలో పాల్గొనడం, సమాచారాన్ని తెలపడం ప్రతి పౌరుడి బాధ్యత అని గవర్నర్ పేర్కొంటూ, The prestigious National Census 2027 has begun. This marks a historic milestone as it will be India's first ever census conducted in digital mode, reflecting our nation's progress towards a modern and data-driven governance system. To understand the progress achieved by our state in key social development and indicators such as sex ratio, literacy rate, and other vital parameters, it is extremely important that every citizen provides accurate and complete information.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా చిలకలడోన వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయలు పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. బొలెరో లారీ ఢీకొన్న ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కర్ణాటకకు చెందిన వాహనం మంత్రాలయం దర్శనానికి వస్తూ ఉండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగిందని, 8 మంది మృతి చెందారని అధికారులు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి అని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్ కుమార్ చౌదరిలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నాయకులు, ఎన్డీఏ కూటమి భాగస్వాములు పాల్గొన్నారు. సామ్రాట్ చౌదరికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ పట్ల సామ్రాట్ చౌదరి అంకితభావం, క్షేత్రస్థాయి అనుభవం ఆ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సమర్థవంతమైన నాయకత్వంతో సామ్రాట్ చౌదరి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ బీహార్ సర్వతోముఖాభివృద్ధిని కొత్త శిఖరాలకు చేర్చగలరని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ శుక్రవారం నిర్వహించిన భారత్ స్పేస్ కాన్క్లేవ్ 2026లో కేంద్ర ఆహార, శుద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చారిత్రక వాణిజ్యం మూలాలు సుగంధ ద్రవ్యాలతో బలంగా ముడిపడి ఉన్నాయని, శతాబ్దాల క్రితం భారత్తో జరిగే ప్రపంచ వాణిజ్యం ప్రధానంగా సుగంధ ద్రవ్యాల కేంద్రంగా జరిగేదని పేర్కొన్నారు. సుగంధ ద్రవ్యాల రంగ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నాణ్యత, ఆవిష్కరణలతో పాటు పరిశ్రమ, ప్రభుత్వం మధ్య బలమైన సహకారం అవసరమని ఉద్ఘాటించారు. సుగంధ ద్రవ్యాలను కేవలం వంటగది నిత్యావసరాలుగా పరిగణించడం సరికాదని, న్యూట్రికల్స్, ఫుడ్ సప్లిమెంట్స్, ప్రపంచ వాణిజ్యం వంటి రంగాలలో వాటి సామర్థ్యాన్ని అన్వేషించాలని సూచించారు. మామిడి, బొప్పాయి వంటి పండ్లను కృత్రిమంగా మాగబెట్టేందుకు వినియోగించే కాల్షియం కార్బైడ్పై ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థ FSSAI నిషేధం ఉందని స్పష్టం చేశారు. ఈ కాల్షియం కార్బైడ్ ఉపయోగించిన పండ్లను తీసుకుంటే వాంతులు, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అరటి, ఇతర పండ్లను కృత్రిమంగా మాగబెట్టేందుకు ఏదోఫాన్ పొడిని వినియోగిస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలో పండ్ల మార్కెట్లతో పాటు నిల్వ కేంద్రాలు, టోకు వ్యాపారులు, పంపిణీదారుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రతా కమిషనర్లు, FSSAI ప్రాంతీయ డైరెక్టర్లను ఆదేశించింది. ఎవరైనా కాల్షియం కార్బైడ్ వంటి హానికర రసాయనాలు వినియోగిస్తున్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి తీర్థయాత్ర ఆదివారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం యాత్రకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ఇదే సమయంలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా శుక్రవారం ప్రారంభించింది. కాగా మొదటి రోజే 2,713 మంది యాత్రికులు స్వయంగా నమోదు చేసుకున్నారని అధికారులు తెలిపారు. అధికారిక లెక్కల ప్రకారం ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ కౌంటర్ల వద్ద యమునోత్రికి 683 మంది, గంగోత్రికి 690 మంది, కేదార్నాథ్కు 667 మంది మరియు బద్రీనాథ్కు 673 మంది యాత్రికులు నమోదు చేసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆన్-సైట్ రిజిస్ట్రేషన్లో సహాయపడటానికి వివిధ బృందాలు కూడా పనిచేస్తున్నాయని తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా ఏప్రిల్ 19న ఈ యాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం రావుల సాయి గిరీష్, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.